The dustbin is back. వీల్స్ ద్వారా ఇదైతే రన్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చి మెయిన్ వీల్ అన్నట్టు. ఇది ఎలా కావాలంటే అలా అయితే తిరుగుతుంది అనమాట. దీన్ని బట్టి కూడా అది ఎటు కావాలంటే అటు తిరిగేలాగా సెట్ చేసుకుంటుంది. 360 రోబోట్ అనే యాప్ ద్వారా మనం అంతా మేనేజ్ చేసుకోవచ్చు అండి. అది క్లీన్ చేసే టైంలో ఎక్కడో మిస్ అయిపోయింది అనుకోండి, మనకి కనిపించట్లేదు అనుకోండి, ఇది జస్ట్ ఫైండ్ రోబోట్ అని క్లిక్ చేస్తే ఒక పర్టికులర్ రూమే క్లీన్ చేయాలి అనుకుంటే ఇట్లా ఏరియా క్లిక్ చేసుకోవచ్చు. సో అయిపోతుంది ఇప్పుడు. సో ఫినిష్డ్ గో ఛార్జింగ్ అని చెప్పేసి ఛార్జింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ కాదు మనం ఆపి వేరే ప్లేస్లో పెట్టాలి అనుకుంటే సో ఈ పాజ్ నొక్కితే ఏంటంటే పాజ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్. మనం ఊడ్చిన దానికంటే కూడా ఇది క్లీన్ చేస్తేనే ఎక్కువ దుమ్ము వస్తుంది. దీని ప్రోగ్రామింగ్ అట్లా చేస్తారనమాట. కింద పడినా మనం ఊడ్చేటప్పుడు చూసినా అవి తీసి పక్కన పెట్టుకుంటాం కదా, దీనికి అది తెలియదు కదా, అది డస్ట్బిన్లో వేసేసుకుంటుంది. ఇది వాల్ సెన్సార్. ఇది యాక్చువల్గా 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి బాగానే ఉందనే అనిపించిందండి. ఇలా ఒక మగ్గులోకి కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఫ్లోర్ క్లీనర్ ఏదైతే యూజ్ చేస్తారో జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుని ఇక్కడ జస్ట్ ఈ స్వీప్ ఉంది కదా, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ రోబోటిక్ మాప్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. యాక్చువల్గా ఇది వచ్చి ఒక 1.5 year నుంచి అయితే యూజ్ చేస్తున్నామండి. ఇది 360 S6 మోడల్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి నేను మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని పార్ట్స్ గురించి, అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి మొత్తం నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. యాక్చువల్గా దీన్ని మనం ఒక యాప్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. సో యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అంటే మనం అసలు మాప్ కొన్నప్పుడు స్టార్టింగ్ అసలు ఎలా కనెక్ట్ చేయాలి యాప్కి అనేది ఆ వీడియో అన్నమాట. సో మనకి రోబో అయితే ఇట్లా ఉంటుందండి చూడడానికి. సో ఇక్కడ ఈ ఫస్ట్ బటన్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇదేం మామూలుగా మనం క్లీన్ చేయడానికి అట్లాగా ఇదే యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం యాప్ యూజ్ చేసి చేయొచ్చు, అలాగే యాప్ యూజ్ చేయకుండా కూడా దీన్ని క్లీనింగ్ అయితే పెట్టచ్చు అనమాట. సో ఈ బటన్తో అయితే మనం మెయిన్ బటన్ ఇదనమాట. అండ్ అలాగే ఇది వచ్చి ఛార్జింగ్. అంటే ఒకవేళ ఇది క్లీన్ చేసే టైంలో మనం దీన్ని స్టాప్ చేయాలనుకున్నాం అనుకోండి, దాన్ని ఛార్జింగ్కి పంపించేసేయాలనుకున్నాం అనుకోండి. సో ఇది అనమాట. సో దీనికి ఏంటంటే 24 hours ఛార్జింగ్లోనే ఉండాలి. దీనికి ఛార్జింగ్ డాక్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో దానికి ఎప్పుడు పవర్ ఉంటూనే ఉండాలి. అండ్ ఇది కూడా ఎప్పుడు ఛార్జింగ్లోనే ఉండాలి. లిథియం బ్యాటరీ ఉంటుందన్నమాట. సో కంపల్సరీ 24 hours ఛార్జింగ్ అయితే ఉండాలి. అండ్ ఛార్జింగ్ ఎంత ఉంది అండ్ మన హౌస్ క్లీనింగ్ సరిపోతుందా లేదా ఏంటి అనేది మనం మొత్తం యాప్లోనే చూసుకోవచ్చు. సో ఇదైతే ఒక 1.5 year నుంచి యూజ్ చేస్తున్నామండి ఈ మాప్ని. యాక్చువల్గా బాగానే వర్క్ అవుతుంది. దీన్ని మనం నాట్ ఓన్లీ మామూలు క్లీనింగ్కే కాదు, అంటే డస్టింగ్కే కాదు, మాపింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట ఒక ట్యాంక్. ఇది వాటర్ ట్యాంక్ అన్నట్టు. ఇందులో మనం ఇక్కడ ఓపెన్ అని చెప్పి ఉంది కదా, జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేసి మనం ఇందులో వాటర్ అయితే వేసేసి ఇది ఇలా క్లోజ్ చేసేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి అండ్ అట్లాగే ఇటువైపు ఏమో క్లాత్ అయితే పెట్టుకుంటాము. సో ఆ క్లాత్ కూడా వాళ్ళే ఇస్తారండి, ఈ క్లాత్. సో ఇదే షేప్లో ఉంటుంది అనమాట ఇది కూడా. సో నేను మాపింగ్ ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మనం దీన్ని కనెక్ట్ చేసి ఈ క్లాత్ని మనము లైజాల్ వాటర్లో ముంచేసి అలా క్లీన్ చేసుకోవచ్చు అండి. అంటే నార్మల్గా మనము లైజాల్ అనే కాదు, మీరు ఏదైతే యూజ్ చేస్తారో మాపింగ్ చేయడానికి, సో ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది వాటర్లో వేసేసి ఆ వాటర్లో దీన్ని ముంచేసి మనం దీనికి కనెక్ట్ చేసామనుకోండి, అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది.
అంటే ఏంటంటే ఇందులో నుంచి వాటర్ వస్తాయి, ప్లస్ దీనికి ఉన్న తడితో కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ మామూలుగా కూడా నీట్గానే క్లీన్ చేస్తుందండి. మనం ఊడ్చిన దానికంటే కూడా ఇది క్లీన్ చేస్తేనే ఎక్కువ దుమ్ము వస్తుంది. ఇదేంటంటే దీని ప్రోగ్రామింగ్ అట్లా చేస్తారనమాట. అంటే ఈవెన్ వాల్స్ పక్కగా కూడా వెళ్తుంది, అది వాల్స్ పక్కగా కార్నర్స్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ మనం దీన్ని చూడాల్సిన పని కూడా ఏమి ఉండదండి, మొత్తం అదే చేసుకుంటుంది. జస్ట్ మనం ఆన్ చేసి వదిలేస్తే చాలు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో లైక్ ఆబ్స్టకిల్స్ ఏం లేకుండా చూడాలన్నమాట. అంటే చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి దాని డస్ట్బిన్లో వేసేసుకుంటుంది. దీనికి నేను చూపిస్తాను అది. సో ఆ డస్ట్బిన్లో వేసేసుకుంటుంది అనమాట అది. సో చిన్న చిన్న ఏమి అంటే అది పోయినా పర్వాలేదు మనకి అనుకుంటే ఓకే. అంటే మామూలుగా ఏంటంటే మనకి ఏదన్నా అవసరమైన లైక్ స్మాల్ ఏమన్నా కింద పడినా మనం ఊడ్చేటప్పుడు చూసినా అవి తీసి పక్కన పెట్టుకుంటాం కదా, దీనికి అది తెలియదు కదా, అది డస్ట్బిన్లో వేసేసుకుంటుంది. ఆ డస్ట్బిన్లో పట్టే సైజ్ అయితే డస్ట్బిన్లో వేసేసుకుంటుంది. అండ్ అట్లాగే ఒకవేళ ఫర్నిచర్ ఉందనుకోండి, ఫర్నిచర్ అంటే కొంచెం ఇప్పుడు సోఫాలు అట్లా ఉన్నాయనుకోండి, బాగా కిందకుంటే కనుక సోఫా కింద నుంచి క్లీన్ చేయలేదు అది. ఒకవేళ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంత గ్యాప్ ఉన్నా సరే అది లోపలికి దూరేసి అయితే క్లీన్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మొత్తం దానికి ఏ పార్ట్లో దూరగలదో ఆ పార్ట్ వరకు మొత్తం దూరేసి క్లీన్ అయితే చేసేస్తుంది, నీట్గా క్లీన్ చేస్తుందండి. మనకి ఏ రోజుకి ఆ రోజు మనం డస్ట్బిన్ క్లియర్ చేసుకుంటే అర్థమవుతుంది ఎంత డస్ట్ వస్తుంది అనేది. అండ్ ఇదేంటంటే వెళ్ళి వాల్స్కి కొలైడ్ అవ్వడం అట్లా కూడా ఉండదండి. అంటే ఇది వెళ్ళిపోయి అట్లా గుద్దుకోదు డైరెక్ట్గా. అదేంటంటే వీటికి ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వాల్ సెన్సార్. ఇది ఈ రైట్ సైడ్లో ఉంది కదా, ఇది వాల్ సెన్సార్ అన్నట్టు. ఇదేమో కొలైడ్ అవ్వకుండా సెన్సార్ అనమాట. మొత్తం ఏదైనా కూడా దానికి సెన్స్ చేసుకుంటుంది అనమాట. వీటికి దుమ్ము పట్టకుండా చూసుకోవాలండి. దుమ్ము పడితే కనుక మనకి అంటే అది సిగ్నల్ ఇస్తుంది, ప్లీజ్ వైప్ ద రైట్ వాల్ సెన్సార్ అని చెప్పి ఇట్లా సిగ్నల్ ఇస్తుంది అనమాట. మనం దీన్ని క్లీన్ చేసిన అంటే వైప్ చేసేటప్పుడు అంటే క్లీన్ చేసేటప్పుడు మధ్యలో దానికి కనుక సరిగ్గా కనిపించట్లేదు అనుకోండి, ఇది క్లీన్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట. అప్పుడు మనం క్లీన్ చేసేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసేసుకుంటుంది. ఇది సెన్సార్స్ అనమాట ఈ రెండు కూడా. సో దానివల్ల ఏంటంటే అది కొలైడ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దుమ్ము ఎక్కడుందో మొత్తం అదే చూసుకుని నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ టైం అసలు కొన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది అంటే మ్యాప్ వేసుకుంటుంది. మ్యాప్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రూమ్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ రూమ్లో ఫస్ట్ మనం ఎక్కడైతే పెడతామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట మ్యాప్ వేయడం మనం స్టార్ట్ చేసినప్పుడు. సో ఆ మ్యాప్ ఎట్లా వేసుకుంటుంది అంటే ముందు బార్డర్స్ అయితే క్లీన్ చేసేస్తుంది అనమాట. చుట్టూ బార్డర్స్ క్లీన్ చేసుకుని వరుసగా ఇంకా అటు ఇటు అట్లా తిరుగుతూ ఉంటుంది. మనం మొత్తం ఆ యాప్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆ యాప్ కూడా చూపిస్తాను, అది క్లీన్ చేసేటప్పుడు మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు వన్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత డస్టింగ్ అయిపోయిన తర్వాత మనం మాపింగ్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కొన్ని ఇప్పుడు వచ్చే వాటికైతే ఎట్లా అంటే మనం మాపింగ్కి పెట్టేసి మనం ముందే దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు అనమాట. అంటే లైక్ ఫస్ట్ డస్టింగ్ చేసి తర్వాత మాపింగ్ చేయమని చెప్పి మనం అట్లా ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు వచ్చే వాటికి అట్లా కూడా వచ్చేస్తుంది. దీనికి ఏంటంటే ఫస్ట్ డస్టింగ్ చేసేసుకున్న తర్వాత మనం మాపింగ్కి ఇందాక నేను చూపించాను కదా ట్యాంకును అట్లాగే క్లాత్, సో అది పెట్టేస్తే ఏంటంటే చక్కగా క్లీన్ అయితే అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు చూపిస్తాను ఎంత కలెక్ట్ అవుతుంది డస్ట్ ఇందులోకి అనేది, అండ్ ఎలా క్లీన్ చేస్తుంది ఇది నేను మొత్తం క్లియర్గా ఈ పార్ట్స్ అయితే చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మీకు చూపించాలని చెప్పి ఈరోజు క్లీనింగ్ అయిపోయింది. యాక్చువల్గా మీకు చూపించాలని చెప్పి నేను ఇవన్నీ కూడా ఇట్లానే ఉంచాను అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను అంతా డస్ట్బిన్ అండ్ అట్లాగే ఏ బ్రష్తో క్లీన్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ పార్ట్స్ ఏవైనా సరే పోయినా సరే మనకి అమెజాన్లో దొరుకుతాయండి. సో మనకి ఇవి మోస్ట్లీ బయట అయితే దొరకవు ప్రస్తుతానికైతే, మరి ఫ్యూచర్లో ఏమన్నా వస్తే రావచ్చేమో. ప్రస్తుతానికైతే అమెజాన్లోనే ఉన్నాయి, లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఆ బ్రష్లు ఏది పోయినా సరే మనకి అమెజాన్లో అయితే దొరుకుతాయి పార్ట్స్. సో ఇప్పుడు చూపిస్తాను ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మరీ మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అంటే ఇప్పుడు కొన్ని మరకలు ఉంటాయి ఫ్లోర్ పైన, అవి మనం గట్టిగా రుద్దితే కానీ వదలవు కదా. సో అట్లాంటి మరకలు అయితే అంత ఈజీగా అయితే క్లీన్ అవ్వండి దీంతో. మెయిన్ ఏంటంటే ఇది మనిషిని రీప్లేస్ చేసే వర్క్ చేస్తుందని అయితే చెప్పను, బట్
మంచిగానే క్లీన్ చేస్తుంది. నార్మల్ రోజు క్లీనింగ్కి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి. బట్ ఏదన్నా సడన్గా ఏదన్నా మరకలు బాగా అంటే మనం బాగా రుద్ది క్లీన్ చేస్తే కానీ పోని మరకలు ఉంటాయి కదా, వాటికైతే అంతగా యూజ్ అవ్వదు. బట్ మామూలు క్లీనింగ్కి అయితే హ్యాపీగా, రోజువారీ క్లీనింగ్కి అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మాపింగ్ చేసేటప్పుడు ఆ మాపింగ్ ట్యాంక్ చూపించాను కదా, సో ఆ ట్యాంక్లో పట్టిన వాటర్ జస్ట్ మనకి ఇంత గ్లాస్తో వాటర్ మాత్రమే అందులో పడతాయి అన్నమాట. సో ఆ వాటర్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ వాటర్తోనే అది క్లీన్ చేస్తుంది కదా. సో బాగా పెద్ద ఇల్లు అయితే ఒక టూ టైమ్స్ అట్లా చేంజ్ చేయాల్సి, అంటే 2 టైమ్స్ అట్లా వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. పెద్ద హౌస్ అయితే, అదే చిన్న హౌస్ అయితే ఒకసారి మనం వేసినా కూడా సరిపోతుంది. అండ్ మనము దీన్ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చండి క్లీనింగ్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, ఎట్లాగంటే కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోయి పేరెంట్స్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు అయితే జస్ట్ మనం వెళ్ళేటప్పుడు మొత్తం సర్ది పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి, అన్నీ అంటే ఆబ్జెక్ట్స్ ఏమి ఉండకూడదు కదా, జస్ట్ క్లీన్గా ఉంటే చాలు, మిగతా దుమ్మదంతా అదే క్లీన్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఫర్నిచర్ అవంటే వాటి ప్లేస్లో అవి ఉంచేసేయచ్చు. బట్ కొన్ని లైక్ బొమ్మలు అట్లాంటివి ఏమన్నా పడేసినా, లైక్ పెద్ద పెద్ద పేపర్స్ ఉంటాయి, పేపర్స్ అట్లా పడేసిన పేపర్స్ మరీ ఆ డస్ట్బిన్లోకి దూరలేవు కదా. సో అట్లాంటప్పుడు ఏంటంటే అట్లాంటివన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్, ఇది క్లీన్ చేయలేని ఐటమ్స్ అన్నీ తీసేసి మనం పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి, షెడ్యూల్ చేయొచ్చు అనమాట. అంటే పలానా టైంకి స్టార్ట్ చేయాలి క్లీనింగ్ అని చెప్పి షెడ్యూల్ చేసుకుంటే అదే క్లీన్ చేసుకుని మళ్ళీ ఆటోమేటిక్గా అదే ఛార్జింగ్కి పెడితే వెళ్ళిపోతుందండి, మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇప్పుడు నేను దీన్ని చూపిస్తాను, ఈ పార్ట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, రోబో అయితే ఇలా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం పెద్దగానే బరువుగానే ఉంటుందండి, వీడియోలో మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది వచ్చి డస్ట్బిన్ అనమాట. ఇక్కడ ఓపెన్ అని చెప్పి ఉంది కదా, సో జస్ట్ మనం దీన్ని ఇలా ఓపెన్ చేయగానే డస్ట్బిన్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పి వస్తుంది. సో అట్లా వస్తుంది అనమాట. మనం క్లీన్ చేసింది ఈరోజు చెప్పాను కదా డస్ట్ అంతా వచ్చిందని, ఇదంతా కూడా ఒక్కరోజు డస్టేనండి. ఇది మూలలకు కూడా వెళ్ళిపోయి క్లీన్ చేస్తుంది అనమాట. దాన్ని మనం తీసేసి మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ వీల్స్ ద్వారా ఇదైతే రన్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చి మెయిన్ వీల్ అన్నట్టు, ఇది ఎలా కావాలంటే అలా అయితే తిరుగుతుంది అనమాట. దీన్ని బట్టి కూడా అది ఎటు కావాలంటే అటు తిరిగేలాగా సెట్ చేసుకుంటుంది. అండ్ వీటిలతో క్లీన్ చేస్తుందండి, బ్రిజిల్స్ అనమాట ఇవి. సో ఈ బ్రష్లు ఈ రెండిటితో ఇవి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఈ రొటేట్ అవుతూ అవి డస్ట్బిన్లోకి అయితే తీసేసుకుంటుంది అనమాట అన్నీ కూడా. అండ్ ఇది వచ్చి మెయిన్ బ్రష్ అండి ఇది. సో లైక్ థ్రెడ్స్, హెయిర్ అట్లాంటివన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇట్లా ఈ హెయిర్ అంతా కూడా దీనికి పట్టేస్తుంది. ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదేం డైలీ క్లీన్ చేయాల్సిన పని ఉండదండి, అంటే మనకు వచ్చిన దుమ్మును బట్టి అనమాట. అంటే ఒక 3 డేస్కి ఒకసారి అట్లా క్లీన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. మరీ ఎక్కువ దుమ్ము ఉంటుంది అనుకుంటే డైలీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదేం పెద్ద టైం టేకింగ్ కూడా కాదండి, మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ పడుతుంది ఇదిను అండ్ అట్లాగే ఆ డస్ట్బిన్ కలిపి. సో ఈ రెండిటితో ఇదైతే చక్కగా క్లీన్ అయితే చేసేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఇదైతే వచ్చిందో దుమ్ము. అండ్ అట్లాగే ఇవన్నీ కూడా అదేనండి, నేను ఇప్పుడే క్లీన్ చేసి కూడా చూపిస్తాను. సో ఈ బ్రష్ని ఇట్లా తీసుకుని ఇవన్నీ ఇలా చుట్టేసుకుంటుంది అనమాట. జుట్టు అయితే కనుక జుట్టు కానీ ఇట్లా ఏమన్నా థ్రెడ్స్ ఉన్నా ఇవి కూడా తీసేసి సైడ్స్ కూడా ఇట్లా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా అయితే వచ్చేస్తుంది. సో ఇదంతా ఇక్కడ చుట్టుకుపోతుంది, చూసారు కదా. ఈ బ్రష్ అయితే 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా సరిపోతుందండి.
ఇది మనం జుట్టు అది దూకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఫ్యాన్ వేసామనుకోండి అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కదా. సో ఇదేంటంటే అంతా కూడా కలెక్ట్ చేసుకొచ్చేస్తుంది అనమాట. మెయిన్గా దీనికి ఏంటంటే ఆబ్స్టకిల్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. లైక్ సాక్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి పట్టేస్తే కనుక అది ఆగిపోతుంది, క్లీన్ అవ్వదు అనమాట. అంటే అక్కడికక్కడ ఆగిపోతుంది, మళ్ళీ అక్కడ ఆగిపోవడంతో ఛార్జింగ్ కూడా అయిపోతుంది మనం కనుక చూసుకోకపోతే. సో అట్లాంటివి లేకుండా చూసుకుంటే బెటర్ అనమాట. ఒకవేళ మీరు కనుక దీన్ని క్లీన్ చేయాలనుకున్నారనుకోండి, మామూలుగా అయితే అసలు తడపకూడదు. బట్ మీరు శుభ్రంగా నీళ్ళతో కూడా క్లీన్ చేయాలి అనుకుంటే వీటిని నీట్గా క్లీన్ చేసేసి బాగా ఎండలో ఎండబెట్టేసేయాలండి. సో అప్పుడు మళ్ళీ చక్కగా కొత్త వాటిలాగా ఉంటాయి అన్నమాట నీట్గా. మోస్ట్లీ అవసరమైతే రాదు. చూస్తున్నారు కదా ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్, మొత్తం అది చుట్టేసుకుందనమాట. అట్లాగే వీటిని కూడా ఇట్లా ఫిట్ చేసేసుకుని ఇదంతా కూడా క్లీన్ చేయాలండి. నేను జస్ట్ మీకు చూపించడానికే కాబట్టి ఇదంతా ఇప్పుడైతే తీయట్లేదు, దీనికి టైం అయిపోతుందని చెప్పి. సో ఇట్లా ఫిట్ చేసేసుకుని మళ్ళీ దీన్ని ఇలా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే డస్ట్బిన్ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. సో డస్ట్బిన్ కూడా ఇలా క్లీన్ చేసేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా నీట్గా తడితో కూడా క్లీన్ చేయొచ్చు అండి. చేసి మాత్రం చేసిన తర్వాత మాత్రం బాగా ఎండలో అయితే పెట్టాలండి, తడిగా అయితే ఉండకూడదు అనమాట ఇవి ఏవైనా కూడా. సో ఇప్పుడు నేను దీన్ని చూపిస్తాను అండ్ దీని యాప్ కూడా చూపిస్తాను. సో ఈ 360 రోబోట్ అనే యాప్ ద్వారా మనం అంతా మేనేజ్ చేసుకోవచ్చు అండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఈరోజు క్లీన్ చేసేసిందని చెప్పాను కదా. సో ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? సో ఈ లైన్స్ అన్నీ ఏంటంటే ఆ లైన్స్ అన్నీ అది క్లీన్ చేసేసిన ఏరియా అన్నట్టు అనమాట. సో ఇట్లా ముందు మ్యాప్ అయితే గీసుకుంటుంది రౌండ్గా, దాని తర్వాత ఇట్లా 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 తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఈరోజు 68 మీటర్ స్క్వేర్ ఏరియా వరకు క్లీన్ చేసింది అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ అట్లాగే పట్టిన టైం వచ్చి 66 మినిట్స్. సో అట్లా ఇప్పుడు అది చూస్తున్నారు కదా, అక్కడ ఉంది రోబో, ఛార్జింగ్ డాక్ ఏమో అక్కడ ఉంది. సో మనం ఫోన్తో ఎట్లా చేయొచ్చు అనేది చూపిస్తాను ఇప్పుడు. ఫర్ సపోజ్ మనము అది క్లీన్ చేసే టైంలో ఎక్కడో మిస్ అయిపోయింది అనుకోండి, మనకి కనిపించట్లేదు అనుకోండి, ఇది జస్ట్ ఫైండ్ రోబోట్ అని క్లిక్ చేస్తే ఫైండ్ రోబోట్ అని చెప్పి క్లిక్ చేస్తే ఐఎమ్ హియర్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది అనమాట. బిల్డ్ మ్యాప్ కనుక మళ్ళీ కొత్తగా వేయాలి అనుకుంటే ఇక్కడ రీబిల్డ్ క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అట్లాగే షెడ్యూల్ చేయాలంటే కనుక ఇక్కడ షెడ్యూల్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అండి, ఏ టైంకి చేయాలి ఏంటి అనేది. అండ్ అట్లాగే ఇక్కడ స్వీప్ అని క్లిక్ చేసామనుకోండి, స్వీప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను రీఛార్జ్కి పంపించాలనుకుంటున్నాను, ఛార్జింగ్ డాక్ కూడా ఆన్లోనే ఉందన్నమాట. సో ఇక్కడ మనం రీఛార్జ్, సో నేను రీఛార్జ్ క్లిక్ చేశాను కదా. సో అదేంటంటే ఛార్జింగ్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది అనమాట, ఛార్జింగ్ డాక్ కోసం. ఇది యాక్చువల్గా కొత్త ప్లేస్ అండి, దానికి నేను అంటే మామూలుగా లోపల పెట్టాను అనమాట. ఇప్పుడు జస్ట్ వీడియో కోసం అని చెప్పి బయటికి తీసుకొచ్చాను. సో అదేంటంటే వెతుక్కుంటుంది అనమాట, అది లోపలికే వెళ్తుంది. అది యాక్చువల్గా ఆ రూమ్లో ఉండేదన్నమాట. సో అందుకే ఆ రూమ్కి వెళ్తుంది అది. సో ఒకరోజు అలవాటు అయితే చాలండి, ఆటోమేటిక్గా అదే ఛార్జింగ్కి అయితే వెళ్ళిపోతుంది. సో ప్రస్తుతానికైతే నేనే తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాను ఇప్పుడు. మనం ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్లో కూడా అయితే చేసుకోవచ్చండి. సో
ఫర్ సపోజ్ ఇది హోల్ హౌస్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ పక్కన ఏరియా అని ఉంది కదా. ఫర్ సపోజ్ మనం ఒక పర్టికులర్ రూమే క్లీన్ చేయాలి అనుకుంటే ఇట్లా ఏరియా క్లిక్ చేసుకోవచ్చు. ఏరియా క్లిక్ చేసుకుని బాక్స్ వచ్చింది చూస్తున్నారు కదా. సో ఫర్ సపోజ్ నేను ఈ ఏరియా క్లీన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో మనం ఆ ఏరియా వరకు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి సో ఓకే ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ దిస్ ఏరియా అని చెప్పేసి అది క్లీన్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ మార్క్ దగ్గర మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది. సో ఇది అదేనమాట రోబోది. అది ఎక్కడ తిరుగుతుంది అనేది మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో దానికి ఏదో ప్రాబ్లం వచ్చిందంటే సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా రెడ్ మార్క్ వస్తుంది. అండ్ అట్లాగే మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. ద మెయిన్ బ్రష్ సీమ్స్ టు గెట్ స్టక్, ప్లీజ్ హెల్ప్ అని చెప్పి వస్తుంది కదా. సో దాన్ని సెట్ చేసి మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ స్టాప్ అయింది కదా, దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ స్వీప్. సో మళ్ళీ బ్లూ కలర్ వచ్చింది అండ్ ఆ ఏరియా వరకు క్లీన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సో ఇది ఎక్కడ తిరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడైతే తెలుస్తుంది. సో ఈ బాక్స్ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ బాక్స్, అందులో ఫస్ట్ చుట్టూ ఒక మ్యాప్ లాగా వేసేసుకుందనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా 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 తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అసలు క్లీనింగ్ అయిపోయిందండి. నేను జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పి దీన్ని అయితే ఇప్పుడు పెట్టాను అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత ఫినిష్డ్ గో ఛార్జింగ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే వెళ్ళిపోతుంది. సో అయిపోతుంది ఇప్పుడు. సో ఫినిష్డ్ గో ఛార్జింగ్ అని చెప్పేసి ఛార్జింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ కాదు మనం ఆపి వేరే ప్లేస్లో పెట్టాలి అనుకుంటే సో ఈ పాజ్ నొక్కితే ఏంటంటే పాజ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్. ఈ యాప్లో ఏంటంటే ఛార్జింగ్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 68% ఛార్జింగ్ అని చెప్పి కనిపిస్తుంది. సో మనకి ఛార్జింగ్ అయిపోయినప్పుడు మధ్యలో క్లీన్ చేసేటప్పుడు అయిపోయింది అనుకోండి ఛార్జింగ్ ఆటోమేటిక్గా వెళ్ళేసి క్లీన్ చేసుకుంటుంది అనమాట. మనకి ఎప్పుడు ఏది క్లీన్ చేసింది, ఎక్కడ క్లీన్ చేసింది, ఏది అనేది కూడా డేట్ని బట్టి కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ క్లీనింగ్ రిపోర్ట్లో చూస్తే కనుక సో మొత్తం ఇప్పటి వరకు అయితే అది క్లీన్ చేసింది 686 టైమ్స్ ఏంటండి 302 అవర్స్ మనకి సేవ్ అయినట్టు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా టోటల్ ఏరియా 17,911 మీటర్ స్క్వేర్ అంట. అలాగే 18,155 మినిట్స్ క్లీన్ చేసినట్టు. అండ్ ఇదేమో వీక్లీ డేటా ఆగస్ట్ 2. సో ఈరోజు మనం పెట్టాం కదా 4 మీటర్ స్క్వేర్ మాత్రమే క్లీన్ చేసింది కదా. సో అదనమాట. సో ఇట్లా మనకి ఏ రోజు ఎంత క్లీన్ చేసింది మొత్తం ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఇట్లా మనం మొత్తం ఫోన్తోనే మేనేజ్ చేసుకోవచ్చు అండి, షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం ఇందులోనే చూసుకోవచ్చు అనమాట. మల్టీ స్టోరీ మేనేజ్మెంట్ అని ఉంది కదా. సో ఇదేంటంటే డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయనుకోండి అప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇక్కడ అనమాట. సో ఇక్కడ మ్యాప్స్ కూడా 2 మ్యాప్స్ లాగా తీసుకుంటుంది అది. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, కాకపోతే మనం లేపి దాన్ని తీసుకుని వెళ్ళి పెట్టాలనుకోండి. సో అట్లా ఏ మ్యాప్ కావాలంటే ఆ మ్యాప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం వేసినప్పుడే మ్యాప్ సేవ్ చేసేసుకుంటుంది కాబట్టి అది. సో ఫస్ట్ ఫ్లోర్ ఒకటి, సెకండ్ ఫ్లోర్ ఒకటి అట్లా మనం మ్యాప్ సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ మ్యాప్ కావాలంటే ఆ మ్యాప్ దాన్ని జస్ట్ యూజ్ చేసుకోమంటే సరిపోతుంది అనమాట. ఆ రోబోని తీసుకెళ్ళి అక్కడ స్టార్టింగ్ ప్లేస్లో పెట్టామంటే ఇంకా అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఇదేంటంటే ఆల్రెడీ క్లీన్ చేసేసిందండి, డస్టింగ్ అయిపోయిందనమాట. డస్టింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ అయిపోయేసరికి నేను మళ్ళీ ఛార్జింగ్ అయితే పంపించాను. అండ్ ఇప్పుడు మళ్ళీ 100% ఛార్జ్ అయితే అయిపోయింది. జస్ట్ మనం దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో మొత్తం హౌస్ క్లీనింగ్ అయితే
కంప్లీట్గా అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా లైన్స్ వస్తున్నాయి, అది లోడ్ అవుతుంది అనమాట. సో మొత్తం ఇట్లా ఈ లైన్స్ ఇట్లా వచ్చినాయి అంటే కనుక మనకి క్లీన్ చేసేసినట్టు అండి. సో అండ్ ఛార్జింగ్ కూడా 100% అయితే వచ్చింది కదా. నేను ఇప్పుడు మాపింగ్కి పెడుతున్నాను. సో ఆ మాపింగ్కి ఎట్లా పెడతానో కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్గా మాపింగ్ కోసం ఈ ట్యాంక్ అయితే ఉంది కదా, ఈ వాటర్ ట్యాంక్ని జస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకుని ఈ గ్లాస్తో వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలన్నమాట ఇందులోకి. సో ఇలా మొత్తం కూడా ఫిల్ చేసేసుకుని జస్ట్ దీన్ని క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, సో వీటిల్లో నుంచి వాటర్ అనేది దిగి ఈ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ పీల్చుకుంటుంది అనమాట. వీటిల నుంచి పీల్చుకుని దాంతో మనకి క్లీన్ అయితే అవుతుంది. దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రాగా ఇలా ఒక మగ్గులోకి కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని మీరు ఫ్లోర్ క్లీనర్ ఏదైతే యూజ్ చేస్తారో జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుని ఇట్లా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇట్లా ముంచేసేయండి. మరీ ఎక్కువగా పిండకపోయినా పర్వాలేదు, అది ఆ తడితోనే తుడుస్తుంది. ఇది ఇంటిని బట్టి ఉంటుందండి సైజు. ఇల్లు కనుక మరీ పెద్దదైతే ఒక 2 times అన్నా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, అదే తీసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అదే చిన్నదైతే సరిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా క్లోజ్ చేసేసి ఇది ఇక్కడ అతుక్కుపోతుందండి క్లాత్. సో ఇట్లా పెట్టేసి దీన్ని రోబోకి కనెక్ట్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ముందుగా దీన్ని ఇలా రివర్స్ చేసుకుని ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, వీటికి ఫిక్స్ చేస్తామన్నమాట దీన్ని. ఈ 2 ఉన్నాయి కదా, సో ఈ రెండింటిని ఇక్కడ ఫిక్స్ అయితే చేసేస్తాము. ఈ 2 ఇలా పట్టిన తర్వాత మనం జస్ట్ ఈ బటన్ అయినా సరే నొక్కేసేయచ్చు, లేదంటే ఈ యాప్లో మనము మళ్ళీ స్వీప్ అని చెప్పి స్టార్ట్ చేసామనుకోండి, మళ్ళీ ఈ మ్యాప్ అంతా కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పోయి అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది ఎక్కడ క్లీన్ చేసింది, ఇంకెక్కడ క్లీన్ చేయాలి ఏంటి, మనకి మొత్తం క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. మనం ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, స్టార్ట్ చేసిన తర్వాత అదే అలా తిరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ స్వీప్ అయితే పెడుతున్నాను ఇప్పుడు. సో అప్పుడు మనకి మళ్ళీ మ్యాప్ అనేది రీబిల్డ్ అవుతుంది. ఇక్కడ జస్ట్ ఈ స్వీప్ ఉంది కదా, అట్లాగే మనకి మ్యాప్ కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్లూ కలర్దేమో రోబో ఉన్న ప్లేస్, అండ్ అలాగే గ్రీన్ కలర్ ఏమో దాని ఛార్జింగ్ డాక్ ఉన్న ప్లేస్ అనమాట. సో ఇది ఎలా తిరుగుతూ ఉంటుంది మనకి ఇక్కడ మ్యాప్లో చెక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆబ్జెక్ట్స్కి ఏమీ కొలైడ్ అవ్వకుండా, ఆ వాల్కి కూడా కొలైడ్ అవ్వకుండా అట్లా మ్యాప్ అయితే గీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అలా బార్డర్స్కి వెళ్తుంది, అండ్ ఆబ్జెక్ట్స్ రోజు ఉండేవేమో ఇంకా అట్లాగే ఉంచేసేయచ్చు. బట్ నేను మాపింగ్కి పెట్టాను, నీట్గా క్లీన్ అవుతుందని చెప్పి అవన్నీ కూడా అట్లా కుర్చీలో అట్లా వేసేసి పెట్టాను అనమాట. సో ఇట్లా మొత్తం తిరుగుతూ అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు దాన్ని.
అది అలా కదులుతూ ఉంటే ఆ బ్లూత్ కూడా అలా కదులుతూ ఉంటుంది. ఇదేమి మనం రోజు చూడాల్సిన పని లేదండి. యాక్చువల్గా మేమైతే అసలు యాప్ ఏమి యూజ్ చేయము, ఊరికే మీకు చూపించడానికి అని చెప్పి నేను ఇదంతా సెట్ చేశాను అనమాట. మామూలుగా అలా పెట్టేసి వదిలేస్తే అదే నీట్గా తిరుగుతూ క్లీన్ చేస్తూ ఉంటుంది. అండ్ మనం తడి క్లాత్ పెట్టాం కాబట్టి ఫ్యాన్ కూడా వేసేసామంటే అదే ఈజీగా ఆరిపోతుంది కూడా. సో చూస్తున్నారు కదా, అదేంటంటే బార్డర్లో వెళ్తుంది అనమాట. మనకి ఇక్కడ మ్యాప్ కూడా చూడండి, ఇక్కడ లైన్, ఈ వైట్ లైన్ కనిపిస్తుంది కదా, ఇట్లా వచ్చి ఇట్లా 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 వెళ్ళినట్టు. సో అదేంటంటే అలా బార్డర్స్ గీసుకుని అప్పుడు లోపల క్లీన్ చేస్తుంది. సో మధ్యలో వాటర్ అయిపోయాయండి, అంటే మనకి మరక తెలుస్తుంది కదా అక్కడ వాటర్ అవుతుందా లేదా అనేది. సో అందుకే దీన్ని అయితే స్టాప్ చేశాను. స్టాప్ చేసి మళ్ళీ దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇది మీకు వీడియోలో చూడడానికి కొంచెం లాంగ్ ప్రాసెస్ లాగా అనిపించవచ్చు, కానీ ఆపరేషన్ మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ మనం చేయాల్సిన పని కూడా పెద్ద ఇదేం కాదు, ఈజీనే కదా ఇదంతా కూడా. ఇవి రిమూవ్ చేయడం మళ్ళీ ఫిక్స్ చేయడం అన్నీ కూడా ఈజీగానే ఉంటుంది, మరి కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. సో ఇలా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని మళ్ళీ దానికి ఫిక్స్ చేసేయండి, మళ్ళీ అది మొత్తం క్లీన్ చేసేస్తుంది. సో ఇలా పెట్టేసి మళ్ళీ ఆన్ చేయండి. సో ఆన్ అయ్యి అది స్టార్ట్ చేసేస్తుంది అనమాట క్లీనింగ్, మాపింగ్ మళ్ళీ. సో మనం మొత్తం కూడా అయిపోయాక ఇలా ఆఫ్ చేసేసుకుని అది నడిచేటప్పుడే జస్ట్ దాన్ని రిమూవ్ చేసుకుని వాష్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసేసి ఈ క్లాత్ని తీసేయండి, క్లాత్ వరకు. సో ఇలా మొత్తం కూడా తీసేసుకుని దీన్ని వాష్ చేసుకోవడమే. ఇది వాష్ చేయడం కూడా ఈజీగానే పోతుందండి, ఇంత నల్లగా వచ్చింది కదా కానీ ఈజీగానే వదిలిపోతుంది. సో ముందుగా మనం దీన్ని ఛార్జింగ్లోకి అయితే పంపించేసేయాలన్నమాట. ఇది ఆన్ చేయగానే మళ్ళీ స్టార్ట్ వర్కింగ్ అని చెప్పి అది స్వీప్ చేస్తూ ఉంటుందండి. మనం రీఛార్జ్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేయండి, అప్పుడు అదే ఆటోమేటిక్గా ఛార్జింగ్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా ఛార్జింగ్కి వెళ్ళిపోయి ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. సో ఈ రోజుకి దానికి రెస్ట్. ఇంకా ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ నలుపు ఇంత ఉంది కానీ చాలా ఈజీగా వదిలిపోతుందండి. నార్మల్ సోప్, మనకి బట్టల సోప్స్ అవి ఉంటాయి కదా, సో వాటితో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఆపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదండి రోబోటిక్ మాప్ గురించి. యాక్చువల్గా అయితే యూస్ఫుల్ అండి, ఇది నీట్గా ఉంటుంది కూడా ఇల్లు కూడా. మామూలు డస్టింగ్ అయితే మాత్రం ఈవెన్ మెయిడ్స్ ఉన్నా కూడా అంత ఇదిగా ఏమీ చేయరు కదా, అంత బాధ్యతగా ఏమీ చేయరు కదా. లైక్ సోఫాల కింద తుడచడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు కదా. బట్ ఇదైతే అట్లా కాదు, హ్యాపీగా క్లీన్ చేస్తుంది అన్నీ కూడా. యాక్చువల్గా 1.5 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి బాగానే ఉందనే అనిపించిందండి. ఏదైనా కూడా ఏంటంటే మనకి మెయిన్ యూజ్ చేయడం తెలియాలన్నమాట. ఈవెన్ నేను మొన్న డిష్ వాషర్ వీడియో కూడా చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అంటే ఇవన్నీ కూడా అసలు మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి మనకి అనేది నేను క్లియర్గా చెప్పాను అనమాట. సో ఒకసారి చూడండి ఆ వీడియో కూడా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను చూడండి. అండ్ వీటిల్లో కూడా ఇంకా చాలా బ్రాండ్స్ కూడా ఉంటాయండి. సో ఏదైనా సరే మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు కావాలంటే రివ్యూస్ చూసైనా సరే తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే వీడియోస్ ఇంకా చూడండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.